హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియో అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. ఈరోజుకు మన చిక్స్ వచ్చేసి 6వ రోజు. సో 6వ రోజు మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఎవరైతే ఫార్మర్స్ అయితే చేస్తారో వాళ్ళకైతే అర్థమవుతుంది. అలాగే ఎవరైతే ఫార్మర్స్ నేను చేసే వర్క్ని ఎలా ఉన్నదో మీరు కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టాలి. సో నాకు కూడా కొన్ని అనుభవాలు అనేటివి ఉంటాయి. సో మీరు కూడా ఫార్మర్స్ అయితే మీరు కూడా చేస్తారు కదా వర్క్, మీ వర్క్ ఎలా ఉంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో అదేవిధంగా మనకైతే నైట్ అయితే వ్యాక్సిన్ అయితే అయిపోయిందండి. వ్యాక్సిన్ ఐ డ్రాప్ అయింది, ఇంకోటి వచ్చేసి ఇంజెక్షన్ కూడా అయింది. ఇంజెక్షన్ వచ్చేసి కిల్డ్, వ్యాక్సిన్ కూడా ఐ డ్రాప్ అయిపోయింది కదా. సో మళ్ళీ మనకు 12వ రోజు మళ్ళీ మనకు వ్యాక్సిన్ ఉంటుంది. ఇప్పుడైతే ఈరోజు అయితే 6వ రోజు మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది అంటే ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. సో బయట వాతావరణం అనేది కొంచెం కూల్ ఉన్నది. ఏమో చెప్పలేము, ఈరోజు వర్షం వస్తుందో తెలియదు. సో అందుకని నేనైతే ఇప్పుడైతే లోపలి పరదలు కూడా నేను లేపలేదు. అదేవిధంగా లేపొద్దని కాదు, లేపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫుల్ కవర్ అయింది ఉంది కదా. సో ఫుల్ కవర్ అన్నప్పుడు మనము ఇలాగనే ఉంచితే ఏమవుతుందంటే అమోనియా ఫామ్ అవుతుంది. సో అలా అమోనియా ఫామ్ అయినప్పుడు మనకి ఇప్పుడు ఏం కాదు, చిక్స్ 29-30కు అప్పుడు ప్రాబ్లం అనేది అసైటిస్ ఇవన్నీ వస్తాయి. సో అందుకనే మనము ఇది వెళ్ళిపోవాలంటే అప్పుడప్పుడు పరదలు అనేటివి మీదికి లేపాలి. సో మళ్ళీ వెదర్ని బట్టి ఒక ఎండ ఉందనుకో మీదికే లేపించాలి. సో ఎండ లేదు, కొంచెం కూల్ ఉన్నదనుకో లోపలి పరదలు మొత్తం మీదికి ఎత్తేసేయాలి, బయట పరద మొత్తం అలాగనే ఉంచేసుకోవాలి. సో అదేవిధంగా ఈరోజు నేను పార్టిషన్ కూడా చేంజ్ చేయబోతున్నాను. ఇంతకుముందు మనకు రౌండ్ ఉంది కదా, మీరు చూశారు కదా. 3వ రోజుకు నేను పార్టిషన్ అనేది జరిపిన. అదేవిధంగా మళ్ళీ 3 రోజులు అయింది కదా. సో ఈరోజు 6వ రోజు కదా. సో 6వ రోజు నేను పార్టిషన్ ఏ విధంగా చేస్తాను అనేది నేను ఈ వీడియో రూపంలో కూడా మీకు తెలియజేస్తాను. చూసారా, ఇప్పుడు మార్నింగ్ అయితే మనం అయితే రౌండ్ బోర్డింగ్ అనేది ఉండే మనకు. సో ఇప్పుడైతే స్క్వేర్లో అయితే కొట్టుకున్నాను ఈ విధంగా. ఇది 2 డేస్ దాకా ఉంటుంది. 2 డేస్ తర్వాత మళ్ళీ మనము ఈ సైడ్ రేకులు అనేవి తీసివేసి సో స్పేస్ అనేది కొంచెం జరిపి తర్వాత 9కు మనం ఈ మీది అనేది సీలింగ్ అనేది తీసివేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మీది సీలింగ్ తీసేసినాక ఆటోటింకాలు ఉంటాయి కదా. సో అవి అనేటివి మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి ఒకవేళ మనకు చిక్స్ 8 డేస్ ఉన్నా కానీ వాతావరణం కొంచెం కూల్ ఉన్నదనుకో, సో 1 డే అటు ఇటు చూసి మనం సీలింగ్ అనేది తీసేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనము చూసుకుంటూ తీసేసినాం అనుకో, ఎందుకంటే వెదర్ని కండిషన్ బట్టి ఇవి ఉండాలి. ఎందుకంటే మనం సీలింగ్ అనేది మనం 10 డేస్ దాకా ఇలాగనే పెట్టినాం అనుకో ఈ వీటికి అలవాటై ఉంటాయి. తర్వాత అది మనం ఎగ్దమ్ తీసేసే వరకే అది కొంచెం చిక్స్ అనేది ఒకజాల పండుకునే ఛాన్సులు కూడా ఉంటాయి. ఓకేనా. సో ఈరోజు అయితే ఈ విధంగానైతే మేనేజ్మెంట్ అయితే ఉన్నది. సో 2 డేస్ దాకా ఇలాగనే ఉంటాయి. సో నార్మల్గా యథావిధిగా మనం మెడిసిన్ అనేది ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, అదే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫీడర్ అనేది మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా లైన్స్గా పెట్టుకోవాలి. సో నీట్గా ఉంటుంది. మనము చేసే వర్క్ అనేది మనం నీట్గా చేసుకుంటే నా సూపర్వైజర్ వచ్చినా కానీ చూసేదానికి కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా. రేప్ అనేది మనము వేరే ఏం వర్క్ అనేది ఉండదు. సో ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఫీడర్లు అనేవి ఇవి సరిపోకపోతే మనము వేరే పెద్ద ఫీడర్లు కూడా ఉంటాయి కదా, సో అవి కూడా మనం పెట్టుకోవచ్చు. సో చిన్నప్పుడు ఎన్ని ఫీడర్లు పెట్టుకున్నా మనకు ఫీడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే తర్వాత అదే ఆటోమేటిక్గా ఫీడ్ అనేది తీసుకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, అంతవరకు అయితే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.